ఈ వయసులో మీరు కష్టపడ్డం ఎందుకండి? నాది ఒక బాధ అంటే నాకు కొడుకులు లేరు, హ్మ్. ఇద్దరు బిడ్డలు. హ్మ్. నాకు ఇంకా ముంగర ఎవరు లేరు. హ్మ్. ఇక బతకాలంటే పని చేయాలన్నా కదా, హ్మ్. అవునా కదా. అవును. నాకు అది అడక తినేది హ్మ్. ఆ పద్ధతి నాకు లేదు. హ్మ్. కష్టం చేసి బతుకుతా హ్మ్. పోయేవారు. హ్మ్. నా మనవ ఎంతవరకు చదువుకున్నారు? నేను 1969 మ్యాట్రిక్, ఓల్డ్ మ్యాట్రిక్, ఎస్ఎల్సి. ఆ! అప్పటి నుండి ఇక కష్టపడి చదువుకున్నాం. మళ్ళీ అది మేము హ్మ్. బీదవాళ్ళం. హ్మ్. నేను 5 సంవత్సరాలు ఉండే, నాన్న వెళ్ళిపోయింది. హ్మ్. ఇక అమ్మకు ఎంత నేను తిప్పలు పెట్టాలి. హ్మ్. 5వ క్లాస్ వరకు చదివిపించింది. హ్మ్. ఇక తర్వాత నా కృషితోని హ్మ్. న్యూస్ పేపర్ వేసి హ్మ్. నా పైసలు అప్పుడు ₹1 ఇస్తుంది. హ్మ్. 180 పేపర్లు వేస్తే హ్మ్. అది జరుగుతుంది, నడుస్తుంది జాగా. ఈ పాయఖానాలు పెట్టి దీనికి చదువు ఏమన్నా అవసరమా? చదువు లేకపోయినా కూడా ఇలా పెట్టుకొని తెలివితేటలతో చేసుకుని కష్టపడితే చాలా. ఇప్పుడు చదువు ఉండాలా, తెలివితేటలు కూడా ఉండాలా. ఇప్పుడు మీకు నెలకి ఎంత ఆదాయం రావచ్చు? నెలకు 20. 1000 లాక్సా? ఏమి 20,000 20 మంత్లీ lakhs? 20,000. ఓహో, థ్యాంక్ యూ. ఇదంతా బిడ్డలకే, నాకేం ఖర్చు ఏం లేదు అంతా. అందరికీ నమస్కారం. ఈ తాతగారి వల్ల నాకు 2 విషయాలు తెలిసాయండి. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏమంటూ ఉంటారు, నీ వల్ల నేను ఇక్కడ చదవలా, అక్కడ చదవలా, నువ్వంత బాగా చదివించుండాల్సింది, వాళ్ళలా చదివించుండాల్సింది, నీ వల్ల నా లైఫ్ నాశనం అయిపోయింది, ఇలాంటివన్నీ కూడా తల్లిదండ్రుల్ని బిడ్డలు అంటూ ఉంటారు. అయితే విషయం ఏంటి అంటే, మనకు నిజంగా అంత చదవాలి అని ఉంటే మనం కష్టపడి పని చేసుకొని చదువుకోవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. డబ్బు సంపాదించడానికి డిగ్రీయే ఉండనవసరం లేదు. ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అండి. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని 24, 25 వస్తే డిగ్రీ చేస్తే అప్పుడు సంపాదించాలి అన్నట్టుగా పెంచుతుంటారు. అది అసలైన తప్పు. దయచేసి అలాంటి తప్పు చేయకండి. 10, 12 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచే వాళ్ళకి ఏదో ఒక పనిలో నైపుణ్యం వచ్చేలాగా చేసి వాళ్ళే డబ్బు సంపాదించుకునేలాగా చేయాలి. నిజం చెప్పాలంటే ఒక 6, 7 ఊహ తెలిసినప్పటి నుంచి కూడా వాళ్ళకి ఏదో ఒక పని నేర్పిస్తూ ఆ పనితో డబ్బు సంపాదించి వాళ్ళు బ్రతికేలాగా మనం నేర్పగలగాలి. లేదంటే డిగ్రీ వచ్చిన తర్వాత అప్పుడేదో ఉద్యోగం చేస్తాడు, అప్పుడు డబ్బు సంపాదిస్తాడు అంటే, ఉద్యోగం వస్తే సరే అంటే ఒక రోబోట్ లాగా పనిచేస్తాడు. కాదనుకోండి, సొంత తెలివితేటలు లేక అందరి మీద విరుచుకుపడుతూ కోపడుతూ నిరుద్యోగులాగా తిరుగుతూ ఉంటాడు. ఇక రెండో విషయం ఏంటి అంటే, మనకు చాలామంది నేను ఈ పని చేయను, ఆ పని చేయను, అది తక్కువ పని, ఇది తక్కువ పని అంటూ ఉంటారు. మనం నిజంగా మనస్ఫూర్తిగా చేస్తే ఏ పని తక్కువ కాదు. సో తప్పు చేయకుండా, దొంగతనం చేయకుండా, ఎవరిని కష్టపెట్టకుండా చేసే పని ఏదైనా చేయొచ్చు. కొన్నిసార్లు చిన్న చిన్న పనులు కూడా ఎక్కువ లాభాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. కాబట్టి ఇక మీదట ఎప్పుడైనా నిరుద్యోగిని అని చెప్పుకొని తిరిగేదానికంటే చదువు, డిగ్రీలు అవసరం లేని ఎన్నో పనులు ఉంటాయి. వాటిల్లో కూడా మనం డబ్బు సంపాదించవచ్చు తెలివితేటలు ఉంటే. చివరిగా ఓ చేదు నిజం, డబ్బు సంపాదించడం కోసం చదువు మీద, డిగ్రీల మీద ఆధారపడితే చివరికి నిరుద్యోగిలాగానో లేదంటే ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేసే రోబోలాగా మిగులుతాం. అదే మనకిష్టమైన పని చేస్తూ దాంట్లోనే పనితనాన్ని పెంచుకోగలిగితే ఖచ్చితంగా ఓ మనిషిలాగా ఆనందంగా ఎక్కువ డబ్బుల్ని సంపాదించుకుంటాం. కాదంటారా?